హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భారతరామ్ విజ్ఞప్తి చేశారు. శనివారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నగరంలోని ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ మరియు ఆశ్రమంలో ఉత్తర ద్వార ప్రవేశ కార్యక్రమాన్ని ఎంపీ భారత్ మోనా దంపతులచే ప్రారంభింపజేశారు. శ్రీకృష్ణ చైతన్య మిషన్ నిర్వాహకులు ఎంపీ దంపతులచే ప్రత్యేక పూజలు చేయించారు. పండితులు వేదాశీస్సులు అందజేశారు. ఎక్కడ కాదు బుద్ధి అనక
ఈరోజు మా ఆశ్రమం వారి ఆహ్వానాన్ని అందించి మా ఉపయోగ ప్రారంభోత్సవాన్ని తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో ప్రసిద్ధగాంచిన ఈ కృష్ణ మందిరం, మరి పెద్ద గురువు గారు పరమపదం పొంది సుమారుగా 500 సంవత్సరాలు క్రితమని మరి తెలియపరుస్తూ ఉన్నారు. ఇస్కాన్ స్థాపకులు ఇద్దరు పెద్ద గురువులు ఉంటే, ఒక ఆయన ఫారిన్ కంట్రీస్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇస్కాన్ టెంపుల్స్ చేశారు. మరి ఇండియాలో భారతదేశంలో పెద్ద గురువు గారు చేశారని మరి పెద్దలందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా మా యొక్క పూర్వజన్మ సుకృతం ఈరోజు ఉత్తర ద్వారంలోంచి అడుగు పెట్టడం, ఈ కృష్ణ మందిరంలోకి ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మరి ఈ టెంపుల్తో పాటు ఎంతో మంది భక్తులు, వేల సంఖ్యలో ఈ కృష్ణ మందిరానికి సంబంధించి భక్తులు ఉన్నారు. మరి పెద్దలు గోకుల్ టీవీఎస్ అధినేత వారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం కానీ, లేకపోతే కృష్ణుడి యొక్క సేవలు చేసే ఇక్కడ వచ్చే ప్రతి భక్తులకి కూడా మరి ఇక్కడ దీనికి ఆనుకునే గోశాల, ఎన్నో గోవుల్ని పెంచుతూ ఉన్నారు. మరి గోవు అనగానే కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన గోవుని పరిరక్షించుకునే బాధ్యత మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో మన అందరిపైన ఉంది. సో రేపు భవిష్యత్తు కాలంలో గోవులు అనేవి ఎక్కడా కూడా స్లాటర్ హౌస్కి వెళ్ళకుండా మనమందరం కూడా కాపాడుకోవాలి. మన ఇంట్లో మన పిల్లల్ని ఏ రకంగా అయితే చూసుకుంటామో గోవుల్ని అదే రకంగా, ఆవుల్ని సంరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. రానున్న రోజుల్లో చాలా పెద్ద ఎత్తున మనకి ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, అదేవిధంగా దేవస్థానం సంబంధించిన భూములు ఉన్నాయి. ఈ భూముల్ని గోశాలల కింద మార్చాలి. అంటే ఆవుల్ని ఏదో కట్టేసి వదిలే కన్నా మనము చుట్టూరు ఫెన్సింగ్ వేసేసుకుని, దాని చుట్టూరు పార్కింగ్ కింద వాకింగ్ ట్రాక్ చేసుకుని, మధ్యలో గోవులను అన్నీ కూడా పెట్టడం వలన ఆ గోధూళి వస్తూ ఉంటుంది. నిజంగా మనమందరం కూడా ఎంతో సంతోషిస్తాము. భవిష్యత్తు ప్రణాళికలో ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ గోవుల్ని ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఆవుని అడాప్ట్ చేసుకునే విధంగా, దత్తత తీసుకునే విధంగా ఆ యొక్క చర్యలు కూడా ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా, ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలియపరుస్తూ, మరి రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ దేవదేవుడు ప్రజలందరినీ కూడా ఆశీర్వదించాలి.
రాష్ట్రము పూర్వ వైభవం వచ్చే విధంగా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా